వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మా అత్తమ్మ కలిసి యాక్ని పులావ్ చేయబోతున్నాము. చాలా రుచిగా ఉంటుంది. అలా చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా టిప్స్ కూడా మా అత్తమ్మ గారు షేర్ చేయబోతున్నారు. మిస్ కాకుండా చూసేయండి. దీనికోసం మనం ఒక కిలో మటన్ తీసుకుంటున్నాము. 1 కిలోకి రైస్ తీసుకుంటున్నామండి. ముందుగా మనం దీంట్లో 1 కిలో మటన్ వేసుకుందామండి. ఇందులో ఇలా బోన్స్ వచ్చేలా చూసుకోండి. ఇంకా మీట్ కూడా ఉండేలా చూసుకుంటే మీకు బాగుంటుంది తినడానికి. దీంట్లోకి మనం ముందుగా ఉప్పు వేసుకుందాము. 1 టీ స్పూన్ ఉప్పు. ఇందులోకి మనం అన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాము. ఏమేమి వేస్తున్నామో చూడండి. 2 ఇంచుల చెక్క, ఒక 10 to 15 మిరియాలు. ఈ మిరియాలు మీకు ఇష్టమైన ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. 2 బడి ఇలాచి, ఇంకా 4 చిన్న ఇలాచీలు, ఇంకా లవంగ, జాపత్రి, ఇంకా స్టార్ అనస్, ఇవన్నీ ఇందులోకి వేసేస్తున్నాం. 2 బిర్యానీ ఆకు కూడా, ధనియాలు, ఇంకా 1 స్పూను జీలకర్ర. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి సోంపు అండి. సోంపు ఖచ్చితంగా వేసుకోండి. 2 టీ స్పూన్ల సోంపు వేస్తున్నాను. అది మంచి వాసనను, ఫ్లేవర్ని ఇస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా, 2 ఆనియన్స్, 2 వెల్లుల్లి. నేనేం తొక్క తీయడం లేదు, ఇట్లాగే ఇందులోకి వేసేస్తున్నాను. 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. కొంచెంగా నూనె వేస్తున్నానండి. ఇప్పుడు చూపించినవన్నీ వేసాం కదా. ఇప్పుడు మనం 1 కిలో రైస్కి 7.5 గ్లాసెస్ నీళ్లు పడతాయి. సో 3 గ్లాసెస్ నీళ్ళు ఇందులో పోసుకుందాము. ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలండి. దాన్ని బట్టి మీరు కూడా చూసుకొని వేసుకోండి. కుక్కర్ పెట్టేస్తాం కదా. పెట్టిన తర్వాత హైలో 1 విజిల్ రానివ్వండి. తర్వాత మీడియంలో 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్కి కరెక్ట్గా 80% అయితే మటన్ ఉడికిపోతుంది. చేస్తున్నారు అత్తమ్మ ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ మటన్ ఉడుకుతుంది. ఓకే. ఇక్కడ మనము పులావ్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుంటున్నాం. ఓకే. ఫ్రైడ్ సైజువి ఒక 4 తీసుకున్నాం. ఆనియన్స్ 4 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఓకే మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే ఇది రెడీ అయ్యే లోపల ఇవి కూడా రెడీ అయ్యి ఉంటే వెంటనే మనం పులావ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, అయిపోయింది కదా. అయిపోయింది. దీన్ని మనం స్టవ్ బంద్ చేసుకున్నాము. ఇవన్నీ తీసేద్దాం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు అత్తమ్మ? ఇప్పుడు మటన్ అయిపోయింది. ఓకే. మనం మటన్ పీసుల వరకు తీసేసుకున్నాం. ఓకే. మటన్ పీస్ని సపరేట్ చేయాలి. ఓకే. అవో చట్నీ అంటారు, అది మనం ఎసరుగా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇవి లాంటివి వచ్చినాయి అనుకో తీసేయచ్చు, ఎందుకంటే అన్నంలో అడ్డం రాకుండా ఉంటాయి. ఓకే. స్ట్రెయిన్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు చూడు, ఇవన్నీ కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది అసలు. ఇప్పుడు ఇవన్నీ అన్నంలో పడినాయి అనుకో అడ్డం వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ మనం ఓకే స్ట్రెయిన్ చేసేసేయాలి. ఓకే. స్ట్రెయిన్ చేసిన వాటర్ ఎంత వచ్చిందో కొలుసుకోవాలి మనం ఎసరికి. ఓకే. తీసేయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అత్తమ్మ? ఇప్పుడు మనం పులావ్ తీసుకుందాం. ఓకే. యాక్ని పులావ్ కోసం మనం బియ్యం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం. ఓకే. బియ్యం శుభ్రం చేసేటప్పుడు వైట్ గా వచ్చే వాటర్ అంతా పోవాలన్నమాట. ఎందుకంటే అది స్టార్చ్ ఉందనుకో జిగురు వస్తుంది. ఓకే. ఒక 4-5 సార్లు కడిగేసి మనం ఒక ½ అవర్ మినిమం దాన్ని నానబెట్టుకోవాలి. ఓకే. ఓకే. అది వేడైన తర్వాత దానికి కావాల్సిన ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ వేస్తున్నాము. ఓకే. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాము. ఇట్లా కొంచెం ఇవి గరం మసాలాలు అనమాట. ఎక్కువేం కాదు, మనం కొద్దిగా కాబట్టి కొద్దిగా. ఇందాక ఫ్లేవర్ కోసం వేసాము అనమాట. మటన్ ఉడికిచ్చాము, అదంతా మటన్ కి పట్టేసి కాబట్టి. ఇదేమో అన్నానికి కొంచెం మసాలా అనమాట. ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇదిగో. ఓకే. ఇది కూడా మరీ ఎక్కువ మసాలా పడింది అనుకో మసాలా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనకి యాక్ని పులావ్ కదా, దాని టేస్ట్ రావాలి. మైల్డ్ టేస్ట్. ఇప్పుడు మటన్ వేసుకుంటారా? దీన్ని ఏం చేయాలంటే కొంచెం ఫ్రై చేయాలన్నమాట ఈ ఆయిల్లో. ఓకే. ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఉడికింది, ఇప్పుడు ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇక్కడ మటన్ సరిపోయినంత. మటన్ ఎంత % ఉడికినట్టు అత్తమ్మా? ఇప్పుడు 80% ఉడికింది. ఓకే. 80% ఇప్పుడు చూడు, బోన్ నుంచి విడిపడిపోతుంది అనమాట. అది విడిపడిపోయింది. ఓకే. అంటే ఉడికింది బాగా. ఇప్పుడు ఏం చేయాలి, కొద్దిగా హై ఫ్లేమ్లో మనం ఆ సాల్ట్ దీనికి కొంచెం పట్టనిద్దాం. మామూలుగా ఒక 2-3 నిమిషాలు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓకే. దానివల్ల ఏమవుతుందో నీకేమైనా పచ్చి వాసన ఉన్నా కానీ పోతుంది. మటన్ ఇలా తిప్పుతూనే ఉండాలి.
ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం వాటిని ఓకే, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దీన్ని మనం గార్నిష్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా, దీన్ని కూడా మనము ఓకే మంచిగా ఆయిల్లో దీంతో పాటు వేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేసేద్దాం. ఓకే, ఎందుకంటే ఎక్కువ స్పైస్ పట్టకుండా వేసుకొని వేసుకుంటారు. ఓకే. ఇప్పుడు పెరుగు బాగా మెత్తగా స్మాష్ చేసి పెరుగు వేయాలి. ఓకే, 150 grams అవుతుంది. బాగా ఇది కూడా దీంతో కూడా కలపాలి. పెరుగుతో కూడా కొంచెం మగ్గింది అనుకున్నాక మనము ఓకే దాని ఎసురు పోసేద్దాం. యాక్ని ఏదైతే మనం సపరేట్ చేసి పెట్టుకున్నామో అది పోసేద్దాం. ఓకే, ఓకే, అది మగ్గే లోపల పెరుగుతో మనం యాక్ని మనం ఎంత అయిందో ఎసరు ప్రకారం కోల్చుకుందాం. ఓకే. ఇప్పుడు మనం ఇది తీసి పెట్టాం. నేను 1 కిలోకి కిలో రైస్ అంటే 5 గ్లాసులు అయింది దీంతో. ఇప్పుడు ఇవి ఉండు కాబట్టి మనం ఎక్స్ట్రా ఎన్ని పోయాలి? 5 గ్లాసులు అంటే 7.5 glasses పోయాలి. అంటే మిగిలింది మనం ఇంకా ఎంత పోయాలి? దాని ఆ ఎక్స్ట్రా మనం తీసుకోవాలి. ఓకే ఓకే, 4.5 కదా. ఓకే, మిగిలింది మనం ఇది మగ్గిపోయింది అనుకుంటా కదా? ఇది మగ్గిపోయింది మంచిగా. ఇప్పుడు మనం ఎసరు పోసాము. ఓకే, 5 గ్లాసులు అవి తీసి పెట్టాం కదా, అదేని ఇంకా మనకి ఎంత ఎక్స్ట్రా కావాలో వాటర్ పోసుకోవాలి. ఓకే, యక్ని పులావ్కి ఏంటంటే సాల్ట్ సరిపోయినట్లు వేసుకోవాలి. ఓకే, అంటే ఏంటి, ఒట్టి రైసే చాలా రుచిగా ఉంటుంది. ఎసరు పోసుకున్నాక ఖచ్చితంగా మనము దాన్ని సాల్ట్ చెక్ చేసుకోవాలి, సరిపోవాలి. ఇప్పుడు మామూలుగా బగారా రైస్కి పులావ్కి మనం కొంచెం తక్కువ వేసుకున్నా నడుస్తుంది, ఎందుకంటే కర్రీ ఉంటుంది. దీనికి చాలా వరకు రైసే టేస్టీగా ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎసరు బాగా ఉడకబెట్టేసి ఇప్పుడు మనం వేసేసేద్దాం. ఓకే, నీళ్ళన్నీ తీసి పెట్టుకున్న రైస్ ఉడికి పట్టేసింది అత్తమ్మా. ఈ వాటర్ చూడు ఎన్ని ఉన్నాయో. ఓకే, దమ్ము కోసం ఏం చేయాలా? ఇటు చూపించు, ఇక్కడ చూపించు. దమ్ము కోసం నేను ముందుగానే ఒక 1/2 hour ముందు క్లాత్ని బాగా నానబెట్టుకున్నాను అనమాట. దాని మంచి అంటే మనం శుభ్రంగా చేసుకోవాలి కదా, చేసుకొని దీన్ని నానబెట్టుకొని ఓకే ఇట్లాగా పరిచేశారు గుడ్డని, అంటే రైస్కి అంటకూడదు. ఓకే, బౌల్ నుంచి దీన్ని ఈ విధంగా కవర్ చేసుకొని మనం ఓకే వేసి పెట్టుకుందాం. ఓకే, ఇదొకటి సరే కొంచెం దమ్ పెట్టినట్టుగా దీని నుంచి గాలి పోకుండా పెట్టుకుందాం. ఓకే, 20 minutes ఇది మగ్గిపోతుంది. 20 minutes తర్వాత చూద్దాం. ఓకే, అయిపోయింది, చూద్దామా? చూపించు. వావ్, చాలా బాగుంది కదా, యమ్మీ పులావ్. అన్నం చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది అత్తమ్మ. చాలా బాగా వచ్చింది. దీన్ని కొంచెం గార్నిష్ చేసుకుని ఓకే తినబోయింది తీసుకోవచ్చు. ఓకే, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, మళ్ళీ ఎక్కువే ముందు. ఓకే, నెక్స్ట్ మనం పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి. థ్యాంక్ యూ అత్తమ్మ, మంచి పులావ్ రెసిపీ షేర్ చేసినందుకు. ఓకే.